అమ్మమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మా పోషమ్మ కైలాసవాసుడు నిన్ను పంపిస్తే కైలాసమే ఇడిసి కదిలితివమ్మా ఊరును కాపాడ ఊరిలో నీవు ఊరవశమ్మగా వెలసినవమ్మా గాలి గత్తర ఊరు చేరనివ్వకుండా గద్దరిస్తూ నీవు అడ్డు నిలిచావు మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మా పోషమ్మ సేలను కాపాడ నీవు ఆరేటి నీరుకు అడ్డుగా నిలిచి దివ్యాస్తంతో కట్టను పెట్టి సమ్మవై వెలసినవమ్మా రైతుల పాలిట కల్పవృక్షమై కష్టాలను కడదీర్చినవమ్మా మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మా పోషమ్మ నియమాలతో నిన్ను గొలువంగా ఐశ్వర్యాలనిస్తున్నవమ్మా నువ్వు కట్నాలెట్టి నిన్ను వేడంగా దండగా నీవుండేవమ్మా ఎంత గొప్ప మనసు నీది మాయమ్మా నీ సాటి దైవం కానరదమ్మా మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మా పోషమ్మ కరుణ లేకుంటే బ్రతికే బరువవ్వు చలువ లేకుంటే ఊరే తెరువవ్వు కంటి ఈశుని ముత్తుల బిడ్డ దిక్కులేటి నల్ల ఓషమ్మ నిన్ను నమ్ముకున్న భక్తులమమ్మా
బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ మమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ నా దగ్గర అమ్మమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ కైలాసవాసుడు నిన్ను పంపిస్తే పోషమ్మ కైలాసమే ఇడిసి కదిలితివమ్మా పోషమ్మ ఊరును కాపాడ ఊరిలో నీవు పోషమ్మ ఊర ఓషమ్మగా వెలసినవమ్మా పోషమ్మ గాలి గత్తర ఊరు చేరనివ్వకుండా గద్దరిస్తూ నీవు అడ్డు నిలిచావు అమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ పంటసేళ్లను కాపాడ నీవు పోషమ్మ ఆరేటి నీరుకు అడ్డుగా నిలిచి పోషమ్మ నీ దివ్యాస్తంతో కట్టను వేర్చి పోషమ్మ సమ్మవై వెలసినవమ్మా పోషమ్మ రైతుల పాలిట కల్పవృక్షమై కష్టాలను కడదీర్చినవమ్మా అమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువయ్యవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ
నియమాలతో నిన్ను గొలువంగా పోషమ్మ ఐశ్వర్యాల పోషమ్మ దండగా నీ ఉండేవమ్మా పోషమ్మ ఎంత గొప్ప మనసు నీది మాయమ్మా నీ సాటి దైవం కానరదమ్మా అమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువై అవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మా పోషమ్మ కరుణ లేకుంటే బ్రతికే బరువవ్వు పోషమ్మ చలువ లేకుంటే ఊరే తెరువవ్వు పోషమ్మ కంటి ఈశుని ముత్తుల బిడ్డ పోషమ్మ పూలేలేటి నల్ల ఓషమ్మ పోషమ్మ నిన్ను నమ్ముకున్న భక్తులమమ్మ కంటికి రెప్పోలే కాపాడవమ్మా అమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అందరి బంధువై అవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మా పోషమ్మ హరి బంధువై ఎవరి అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ మమ్మ మాయమ్మ నల్ల ఓషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అమ్మ మాయమ్మ నల్ల పోషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ అరే నల్ల నల్లాని పోషమ్మా మమ్ము సల్ల సల్లంగా చూడవే నల్ల నల్లాని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే బొట్ట బొట్ట కుండాలల్లా బోనాలు చేసినమమ్మ బాణాలే ఉన్నంత వరకు బోనాలే మరువం కల్లు కొట్టబట్ట కుందాలల్లా కోనాలే చేసినమమ్మ బాణాలే ఉన్నంత వరకు కోనాలే మరుగం కల్లు నల్ల నల్లాని పోషమ్మా మమ్ము సల్ల సల్లంగా చూడవే నల్ల నల్లాని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే గావు పిల్లాలు నీకే గటము కుండాలు నీకే గడము కుండాలు నీకే గడము కుండాలు నీకే కల్లెర్రాజేయకు తల్లి కర్రే కోడి నీకే కర్రే కోడి నీకే కర్రే కోడి నీకే నల్లా నాగుల్లా నడుమా గల్లు గల్లు నారావే నల్లానా గుల్లా నడుమా గల్లు గల్లు నారావే రతనాల మా తల్లి రాయదుర్గమ పోచమ్మ కథనాల మా తల్లి రాయదుర్గమ ఓయ్ పోషమ్మ నల్ల నల్లని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే నల్ల నల్లాని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే శివుని చిన్న బిడ్డవు నీవే శివనెల్లి మాతవు నీవే శివనెల్లి మాతవు నీవే శివనెల్లి మాతవు నీవే ఏకురక్క జల్లెల్లల్లా గారాల చెల్లెవు నీవే గారాల చెల్లెవు నీవే గారాల చెల్లెవు నీవే
ఎల్లమ్మ దుర్గమ్మ మైసమ్మ మా కాలమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ మైసమ్మ మా కాలమ్మ పెద్దమ్మ పోలేరమ్మల ముద్దుల చెల్లేరమ్మ పెద్దమ్మ పోలేరమ్మల ముద్దుల చెల్లేవమ్మ నల్ల నల్లని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే నల్ల నల్లని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే బొడి బియ్యం బొయ్యా నీకు దడిగట్టే భక్తులంతా దడిగట్టే భక్తులంతా దడిగట్టే భక్తులంతా అమ్మా నీ జాతరనంటే కదిలింది పట్నమంతా కదిలింది పట్నమంతా కదిలింది పట్నమంతా గౌలావారి కొలుపులు యాదవుల పూజలు చూడు గౌలావారి కొలుపులు యాదవుల పూజలు చూడు ముదిరాజుల ముడుపులు అన్ని వర్గాల బొనాలు చూడు ముదిరాజుల ముడుపులు అన్ని వర్గాల బొనాలు అరే నల్ల నల్లని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే నల్ల నల్లని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే పడతులంతా వచ్చిండ్రమ్మా పసుపు గంధం తెచ్చిండ్రమ్మా పసుపు గంధం తెచ్చిండ్రమ్మా పసుపు గంధం తెచ్చిండ్రమ్మా పాదాని మూసినరమ్మా పాదాలను మొక్కిండ్రమ్మా పాదాలను మొక్కిండ్రమ్మా పాదాలను మొక్కిండ్రమ్మా సకల సౌభాగ్యాలు కలిగించే మా తల్లి సకల సౌభాగ్యాలు కలిగించే మా తల్లి పసుపు కుంకాలను పదిలంగా కాపాడే పసుపు కుంకాలను పదిలంగా తల్లి కాపాడే నల్ల నల్లని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే నల్ల నల్లని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే నల్ల నల్లని పోషమ్మ మమ్ము సల్ల సల్లంగా చూడవే గ్రంథాలయం లైబ్రరీని తయారు చేసుకోవచ్చు, కానీ జ్ఞానాన్ని మాత్రం కొనుక్కోలేదు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, తెలంగాణ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అక్కడ వెళ్ళండి విశ్వవిద్యాలయానికి, అక్కడ డీన్ అని ఉంటారు పెద్ద ఆయన పోయి అడగండి, డీన్ గారండి ₹1 కోటి ఇస్తాం. ఎన్ని ఇస్తాం? ₹1 కోటి ఇస్తాము, ఒక ½ కిలో జ్ఞానం ఇమ్మంటే ఇస్తారేమో అడగండి. జ్ఞానం కావాలంటే గురువుల యొక్క సేవ చేయాలి, వారి ద్వారా పొందాల్సిన డబ్బులతో కొనుక్కొని అక్కడ ఎవరికి జ్ఞానం అక్కర్లే చెప్పండి. డబ్బులతోటి పరుపులు కొనుక్కోవచ్చు, యూఫోన్వి కుర్లాన్వి, బాగా డబ్బులుంటే మంచం చేయించుకోవచ్చు. దేనితోటి? వెండి మంచము, చందన చెక్కతోటి ఎర్రచందనతో మంచాలు చేయించుకోవచ్చు. కానీ నిద్రలు మాత్రం కొనుక్కోలేదు. నిద్ర మాత్రం కావాలని కొనుక్కోవచ్చు. డబ్బులతోటి మందులు కొనుక్కోవచ్చు, అవయవాల్ని మార్చుకోవచ్చు, గుండె మార్చుకోవచ్చు, కాలేయం మార్చుకోవచ్చు, మూత్రపిండాలు మార్చుకోవచ్చు, రక్తాన్ని మార్చుకోవచ్చు. కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేదు. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా గ్యారెంటీ అని రాసిస్తాడా మీకు ఏమన్నా? దానికి ఇంకో మాట రాస్తాడు కింద, మీరు ఎక్కువ అల్లరి చేస్తే కింద ఏమంటాడు తెలుసా? సారీ అంటాడు. అంటే అర్థం ఏమిటి? మన టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. మూలమైనటువంటివి మనకు రోజు కావాల్సినటువంటి డబ్బులతో కొనుక్కోలేం. అవన్నీ మనకు సాధ్యపడతాయి ఇక్కడికి వస్తే, గుడికి వస్తే. వచ్చి 5 నిమిషాలు కూర్చొని వెళ్ళాడు చాలు, ఇంకేమి చేయదు. ఇక రెండవది, మనం ఆచరణ ఎట్లా ఉండాలి, ఆచరణ చేస్తే ఏంటి లాభం? మనం వింటున్నాం, పోతున్నాం. మొన్ననే ఒక దగ్గర చదివా, 10వ తరగతి పాస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఏమీ చేయక్కర్లేదు, మంచిగా నదికి పోవాలంట.
నదికి పోవాలి. పొద్దున్న ఎన్ని గంటలకి? 3 గంటలకి నదికి పోవాలి. బట్టలతో సహా స్నానం చేయాలి. మనం కట్టుకున్న బట్టలతో మొత్తం మునగాలి. 3 సార్లు మునగాలి. ఆ ఒడ్డున కూర్చోవాలి. మంచిగా ఒక ఆసనం వేసుకొని తడి బట్టలతోటి చేతితో జపమాల పట్టుకోవాలి. పట్టుకొని ఏమనాలి? పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి, పాస్ అవ్వాలి. ఇక్కడనే ఎంతవరకు? మరుసటి రోజు 24 గంటలు చేయాలంట. పాస్ అయిపోతాం. పాస్ అవుతారా? మీకు తెలియదు, చేసి చూడండి. మీరు చేశారా? చేయకుండా చెప్పదు, నా చేసి చెప్పాలి. ఎట్లాగైతే జపం చేస్తే పాస్ కామో అట్లానే 10వ తరగతి పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? బడికి వెళ్ళాలి, ప్రతిరోజు వెళ్ళాలి. వాళ్ళు చెప్పిన విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, రాయాలి ఎక్కడ? పరీక్షలో. అప్పుడు ఖచ్చితంగా పాస్ అవుతాం. అవుతామా? ఏమో అనుమానం అందరికీ? అట్లాగే మనకి మన ఋషువులు మనకి ఇచ్చిన చిన్న చిన్న ఆచారాలు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వాటిని మనము ఆచరణ చేయాలి. ఎట్లాగా? పొద్దున లేవగానే భూమాత నమస్కారం చేయాలి. ఎందుకు చేయాలి? మీరందరూ కూర్చున్నారు. లేచి వెళ్ళేటప్పుడు మీ కాలు వేరే వాళ్ళకి తగిలితే మీరు ఏం చేస్తారు? ఎందుకు మొక్కాలి? పోలీసు వాడు మిమ్మల్ని పట్టుకెళ్తాడా? జైల్లో పెడతాడా? ఎందుకు చేస్తున్నాం మనకే తెలియదు. చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? దీన్ని తెలుసుకోవాలి. మన కాలు వేరే వాళ్ళకి తగిలితే మనకి మంచి జరగదు అని దండం పెడతాం. మరి భూమాత అంటున్నాం, భూదేవి అంటున్నాం, అమ్మనే కదా. మరి ఆమెను తొక్కుతూనే ఉన్నామే మనము. దండం పెట్టామా? మరి పెట్టాలా వద్దా? ఇప్పుడు పెట్టా. తర్వాత ఇందాక చెప్పానే, బస్సులో పోతున్నప్పుడు జరిగి సీట్ ఇస్తారు. ఎవరైనా ఏం చెప్తారు? అది కాదు మనం చేయాల్సింది. మనం కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు నిలబడినప్పుడు, అందరికి కాదు, ఎవరికైతే కష్టం ఉన్న వాళ్ళకి, మంచి గట్టి కూర్చోడు వాడికి కాదు, ఎవరికైతే అవసరమో వాళ్ళకి జరిగి మన సీట్ ఇవ్వాలి. ఇది చేయాలి. అంతేకాని థ్యాంక్స్ చెప్పి తప్పించుకోవడం కాదు. ఉపకారానికి ఉపకారం చేయాలి మనం. మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఆకాశం నుంచి వస్తుంది. ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బిల్డింగ్లు ఎక్కడ కట్టుకున్నాం? చూసారా? ఒక పావు గంట సీట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తున్నారు. మరి మనకి రోటీ, కపడా, మకా అన్నీ ఇస్తున్న భూమాతకి థ్యాంక్స్ చెప్పాలా వద్దా? ఇప్పుడు ఇది చేయాలి. అందుకే ఏం చెప్పారు మనకి? థ్యాంక్స్ చెప్పడం అంటే అమ్మకి నమస్కారం చేయడమే, ఏం కాదు. ఎవరికైనా సరే దండం పెట్టండి చాలు. నమస్కారమే చమత్కారాయ అంటారు. ఎట్లా చెప్పాలి? చిన్న శ్లోకం చెప్పారు మనకి. సముద్ర వసలే దేవి పర్వతస్థన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్. అమ్మ, నీ మీద కాలు పెట్టకుండా ఏ పని చేయలేను అని క్షమించమ్మా. నాకు నువ్వు ఆహారాన్ని ఇస్తున్నావు, ఉండడానికి నీ మీద బంగ్లాలు కట్టుకున్నాం, నాకు వస్త్రాలు ఇచ్చావు, నాకు దాహం తీరుస్తున్నావు అమ్మా. కష్టమా? ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి? ఎంత సమయం వేస్ట్ అవుతుంది? సీరియల్కి ఏమైనా టైం వేస్ట్ అవుతుంది? పొద్దున లేవగానే కళ్ళు తెరవగానే భూమికి నమస్కారం చేయాలి. చూసారా? ఆ తర్వాత ఏం చేయాలి? జన్మనిచ్చిన అమ్మ నాన్నకి దండం పెట్టాం. వాళ్ళకి పెట్టాం, ఎవరికో దండం పెట్టాం. వాళ్ళిద్దరికి రోజు మీరు పాదాబంధనం చేస్తే మీకు ఎప్పుడు జయమే జయం. గుర్తుపెట్టుకోండి. మన కోరికలను తీర్చేటువంటి కేంద్రం కాదు, తలకలను తీసేయండి. దేవాలయం అంటే 3 శక్తులు మానవుడి పాల్గొన్నటువంటి 3 శక్తులు: శారీరక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక. 3 శక్తుల్ని మనకి ఏ చిన్న దేవాలయమైనా పెద్ద దేవాలయమైనా ఇస్తుంది ఖచ్చితంగా. ఏం చేయాలి మరి? గుడికి వచ్చి నిశ్శబ్దంగా ఉంటే చాలు, ఇంకేం చేయకండి. ఇట్లాగైతే ఈ యొక్క ప్రతిష్ట అప్పుడు చెప్పాను, మరి ఎంతమంది గుర్తులో తెలియదు. కొత్తగా మొబైల్ ఫోన్ తీసుకొస్తారు ఇంటికి షోరూమ్ నుంచి.
ఆ డబ్బా తీస్తే ఏముంటాయి దాని లోపల? ఏముంటాయి? ఫోన్ ఉంటుంది. ఇంకా ఆ ఫోన్ తీసుకొచ్చిన తర్వాత నొక్కితే పని చేస్తుందా? ఏం చేయాలి దానికి? ఫోన్లో సిమ్ వేయాలంటే ఫస్ట్ ఛార్జింగ్ చేయాలి. ఛార్జింగ్ చేసినప్పుడు ఏం చేయాలి? ఆ యొక్క ఛార్జర్ కింద మొబైల్ పెట్టాలి. దాని యొక్క పిన్ను సాకెట్లో పెట్టాలి, ఫిక్స్ చేయాలి. కరెంట్ ఇవ్వకపోతే పోయినట్టు. కరెంట్ ఉంటే ఏమవుతుందని పిలవాలి. పిలిచారా మీరు? పిలవలే కదా, పిలవండి. అందుకని మీ ఫోన్లు ఇట్లా మాట్లాడుతుంటారు. ఇట్లా మాట్లాడుతుంటారు, పని చేయవు. పంతులను పిలవాలి. పంతులు గారండి, ₹1,00,000 ఫోన్ కొనుక్కున్నాను, ఛార్జింగ్ పెట్టాను, మంత్రాలు చదవమని చెప్పాలి. అప్పుడు 2 రోజులు పనిచేసుకోవాలి. లేకుంటే అరగంటకే డౌన్. చూసుకోండి మరి ఇప్పటి నుంచి. అట్లా ఛార్జ్ అయిన తర్వాత నొక్కితే ఏమొస్తుంది? బొమ్మ వస్తుంది. తర్వాత ఏం చేయాలి? ఫోన్ కొత్త ఫోన్ అందులో సిమ్ కార్డు పెట్టాలి. సిమ్ కార్డు పెట్టిన తర్వాత నొక్కితే ఏమవుతుంది? దాని మీద ఓన్లీ ఎమర్జెన్సీ కాల్. తర్వాత ఏం చేయాలి? బజార్ ఉందా? సెకండ్ హ్యాండ్ ఫోన్ బజార్ ఉందా? కస్టమర్ కేర్ సెంటర్ వాడు యాక్టివేట్ చేయాలి. ఆ తర్వాత ఆ రేంజ్ లో ఉంటే, టవర్ రేంజ్ లో ఉంటే సారీ దునియా ముట్టి, అప్పుడు సారీ దునియా ముట్టి అన్ని పనులు చేసుకోవచ్చు. సినిమా చూడొచ్చు, పాటలు వినొచ్చు, మాట్లాడచ్చు, ఫోటోలు తీయచ్చు, పంపచ్చు, అన్నీ చేయొచ్చు. చూసారా, చిన్న ఫోన్కి అంత పని చేశాం. అట్లనే ఈ దేవాలయంలో కూడా మనము మొన్నటిదాకా మూర్తులు ఎక్కడున్నాయి? శిల్పి దగ్గర ఉంటాయి. మహాబలిపురంలో తీసుకొచ్చారు అమ్మవారి విగ్రహాలు. ఆ శిల్పి దగ్గర చాలా విగ్రహాలు ఉంటాయి. అక్కడ మీరు పోయినప్పుడు చెప్పులిపి పోతారా? వాడు చెప్పులిపి ముక్కుంటాడా? అట్లనే నా మీద కూర్చుంటాడు, కొడతాడు, ఎండకి ఎండుతుంటాయి, వానకు నానుతుంటాయి. ఎగ్జిబిషన్ పోతారు మీరు, ఇక్కడ చాలా ఫోటోలు ఉంటాయి. దేవుడి ఫోటో, ఆ ఫోటో దండం పెడతారు ఎవరైనా? కానీ ఆ మూర్తులను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దాంట్లో శక్తిని నింపుతాం, ఛార్జింగ్ చేస్తాం. ఎన్ని రోజులు ఛార్జింగ్? ఈ రోజు ఛార్జింగ్ బొడ్డురాయి 3 రోజులు ఛార్జింగ్. మొదటి రోజు నీళ్ళలో పెడతాం. నీళ్ళలో ఎందుకు పెట్టాలి? ఆ యొక్క ఉల్లితోటి కొట్టింటాడు, సుత్తితో కొట్టింటాడు. ఉల్లితో కొట్టినప్పుడు రాయిని ఏమొస్తుంది తెలుసా మీకు? నిప్పులు వస్తాయి, నిప్పు రవ్వలు వస్తాయి. మరి అగ్నిని శాంతం చేయాలని ఏం చేయాలి? ఏం పోయాలి? నీళ్లు, పాలు, పెరుగు అన్నిటితోటి చేస్తారు. ఆ తర్వాత వాటిలో దోషాలు ఉన్నట్టయితే అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం, బొడ్డురాయికి అభిషేకం చేస్తారు. మరి దాంట్లో లోపం ఉంటే ఎట్లా తెలుసుకోవాలి? మీకు ఒక ఫోన్ కానీ ఫ్యాన్ కానీ ఏదైనా కొనుక్కొస్తే దానిలో చిన్న స్టిక్కర్ ఉంటుంది, మీరు చూసారో లేదు? ఏం రాసి ఉంటుంది దాని మీద? ఓకే టెస్టెడ్ అని రాసి ఉంటుంది, చూడండి. అంటే ఎంత గ్యారెంటీ అని ఆ బిల్లులో రాసి ఉంటాడు, సంవత్సరమా 2 సంవత్సరాల. ఆ యొక్క యంత్రాన్ని వాళ్ళు అన్ని రోజులు దాన్ని వాడిన తర్వాత ఎప్పుడు పాడైపోతుంది అని గమనించిన తర్వాత అంతవరకు గ్యారెంటీ ఇస్తారు. ప్రతి దానికి ఉంటుంది చూడండి, మీరు ఏ యొక్క ఉపకరణం అయినా సరే. అట్లా మరి దానికి క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ అంటారు. అట్లా మరి ఈ యొక్క బొడ్డురాయికి ఎట్లా పరీక్ష అంటే, ప్రవహించే నీళ్లలో 41 రోజులు పెట్టాలి. అప్పుడు దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నట్టయితే మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పెట్టిన తర్వాత కనుక దాని లోపం వస్తే ఏం చేయాలి? మరింత పని చేయాలి, మళ్ళీ కళాపకర్షణ చేయాలి, మళ్ళీ దానికి జలాదివాసము, ధాన్యాలు, ఇవన్నీ. మరి ఇప్పుడు మన సమయం తక్కువ ఉంది కాబట్టి కనీసము కొన్ని గంటల సేపు ఆ జలంలో ఉంచుతారు. ఆ యొక్క దాన్ని జలాదివాసం అంటారు.
అవి పెట్టిన తర్వాత ఊరికి ఒప్పుచ్చారు వీళ్ళు అనేక మంత్రాల ద్వారా ఛార్జింగ్ చేస్తారు. ఆ తర్వాత రెండవ రోజు ధాన్యాదివాసము, మహాస్నపనము, చాలా నదుల యొక్క జలాలు, ఔషధాలు వీటితోటి మహాస్నపనం అని వాటికి అభిషేకం చేస్తారు. ఆ తర్వాత మూడవ రోజు శయ్యాదివాసము, ఫల పుష్పాదివాసాలు, ఫలాదివాసం అని అన్నిట్లో పెడతారు. చూసారా, అన్ని సమయాల్లో మంత్రాలు చేస్తూనే ఉంటారు. ఇక రెండవది అది అయిన తర్వాత ఎప్పుడైతే సుముహూర్తం ఉంటుందో ఆ రోజు ఆ యొక్క గర్తం ఉంది అక్కడ, చూశారు మీరు, కట్టగట్టారు, అంటే యంత్రం పెడతారు, అదే సిమ్ కార్డ్. తీసుకొని వచ్చాం, రోజు అభిషేకం చేసి లక్ష్మణ స్వామి ఇచ్చిపోయాడు, నాకు పెద్ద తలకాయ బరువు పెట్టిపోయాడు, చేయండి అని రోజు చేస్తున్నాను. వాటికి రోజు యంత్రాలకి అభిషేకం. దాని మీద మీ సిమ్ కార్డు మీద పేర్లు ఉంటాయి ఏమన్నా చూడండి, ఒకసారి తీసి సిమ్ కార్డు తీసి చూడండి. లండన్, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, రష్యా, అమెరికా ఉంటాయి చూడండి. గీతలు మాత్రం ఉంటాయి, కానీ ఇక్కడ యంత్రం మీద ఆ దేవి దేవతలకు సంబంధించిన బీజాక్షరాలు ఉంటాయి. దాన్ని పెట్టిన తర్వాత దాని మీద ఆ యొక్క విగ్రహాన్ని పెడతారు. ఆ తర్వాత దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, అదే యాక్టివేషన్. ఆ తర్వాత బొడ్డురాగి సూర్యుడికి చంద్రుడికి ఉండాలని చెప్పి అట్లా పెడతాం. మామూలు దేవాలయం అయితే అమ్మవారికి మనం పెట్టుకున్నాం, పైన శిఖరం పెట్టుకున్నాం, అదే కవర్. ఆ తర్వాత అది కేవలం అయ్యింది, కానీ మొత్తం శక్తి ఉంటుండేగో వాళ్ళు కూర్చున్నారు చూసారా, దాన్ని ఏమంటారు, దాన్ని యాగశాలలో కలశాలు పెడతారు, మంటపారాధన చేస్తారు. ఆ కలశం లోపల మొత్తం శక్తిని నింపి ఉంచుతారు. ఈరోజు ప్రారంభమవుతుంది, గణపతి పూజ నుంచి మొదలయ్యి పుణ్యావాసన అన్ని చేసుకొని ఆ కలశాల లోపల మొత్తం ఆహ్వానం చేస్తారు. మొన్న కూడా ఆ బొడ్డురాయి ఇంతకాలం మీరు ఈ ఊరు ఉన్నప్పటి నుంచి బొడ్డురాయి ఉంటుంది, అప్పటి నుంచి మీరు చేసినటువంటి సేవలు పూజ చేశారే, ఆ శక్తి ఎక్కడికి పోదు, గుర్తుపెట్టుకోండి. ఆ శక్తిని మొత్తం కూడా తీసి కలశంలో ఆవాహన చేసుకొని ఆ కలశాన్ని గుడిలో పెట్టారు. ఇప్పుడు ఆ బొడ్డురాయికి ఇప్పుడు ఏమి శక్తి లేదు. ఎట్లాగంటే ఆధునిక యుగంలో ఎవరికైనా బైపాస్ హార్ట్ సర్జరీ అయితే తెలుస్తుంది. ఈ యొక్క గుండెకాయని ఏం చేస్తారు, పాడైపోతే లోపల వాల్స్ చేయాలంటే, ఆ బ్లాకులు తీయాలంటే ఏం చేస్తారు, ఈ శరీరాన్ని హార్ట్ లంగ్ మిషన్ అని ఉంటుంది. మన గుండె, మన యొక్క కాలేయం ఎట్లా పని చేస్తాయో అట్లా ఆ మిషన్ పని చేస్తుంది. దానికి శరీరాన్ని ఇచ్చేస్తారు. ఎట్లాగైతే ఇప్పుడు కరెంట్ పోతే జనరేటర్ నుంచి మనం కరెంట్ తీసుకున్నట్టు ఆ మిషన్కి ఇచ్చినప్పుడు ఈ శరీరం మొత్తం కూడా ఆ హార్ట్ లంగ్ మిషన్ తోటి, ఊపిరితిత్తులు గుండె యొక్క మిషన్తో పనిచేస్తుంది. అప్పుడు ఈ ఊపిరితిత్తుల్ని కానీ గుండెకాయని కానీ మనము సరి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది బాగా అయిన తర్వాత తిరిగి ఆ యొక్క కనెక్షన్ మళ్ళీ దీనికి ఇచ్చినప్పుడు తిరిగి పనిచేస్తుంది. అట్లాగే ఆ ఇంత కాలం నుంచి ఆ మూర్తికి, ఆ బొడ్డురాయికి మీరు పూజ చేశారే, ఆ శక్తి మొత్తం కూడా దాన్ని ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళు మొన్న మంత్రాల ద్వారా ఆ కలశంలోకి ఆహ్వానం చేసుకున్నారు. దాన్ని కళాపకర్షణ అని అంటారు. మొత్తం శక్తి ఆ కలశంలో ఉంది. అట్లాగే ఇప్పుడు నూతనంగా చేసేటటువంటి బొడ్డురాయికి ఏం చేస్తారు, దానికి నింపాలి కదా శక్తిని, అంటే ఆ కలశాలు పెడతారు లోపల, మంటపాలు 4 మూలలు 4 కలశాలు, మధ్యలో కలశం, బ్రహ్మ కలశం, దాంట్లో ఆహ్వానం చేస్తారు మొత్తం శక్తిని. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ యంత్రం పెట్టి విగ్రహం కూర్చోబెట్టిన తర్వాత ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత నేత్రోలు మేళన చేస్తారు, కళ్ళకి మైనం పెట్టుంటారు. దాన్ని తీసిన తర్వాత ఆవు లేదా అద్దము, ఆ రెండిటికి ఆ శక్తిని చూసే యొక్క శక్తి ఉంటుంది. ఆవులు ముందు పెడతారు లేదా అద్దాన్ని పెడతారు. కొన్ని చోట్ల అద్దం కూడా పగిలిపోతుంది, అంత శక్తి ఉంటుంది ఆ యొక్క మూర్తుల లోపల. ఆ తర్వాత ఈ శక్తిని మొత్తం తీసుకుని వెళ్ళి దానికి ప్రోక్షణ చేస్తారు, అదే కుంభాభిషేకము. ఆ జలాన్ని దాంట్లోకి ప్రవేశపెట్టినప్పుడు ఆ యొక్క మూర్తి లోపల అమోఘమైన శక్తి వస్తుంది. అందుకనే చెప్తుంటారు చాలా చోట్ల,
యాగశాలకి అందరు రాకండి, ఎందుకంటే శక్తి అక్కడ ఉంది. ఎవరంటే వాళ్ళు లోపల పోయారనుకోండి ఇబ్బంది అవుతుంది. అట్లా యాగశాలను ఎంత పవిత్రంగా మనం చూసుకుంటే అంత శక్తి మనకి ఆ తర్వాత మూర్తి లోపలికి వస్తుంది. ఆ పాతది కూడా ఏదైతే కళాపకర చేసినటువంటి కలశం ఉన్నదో ఆ ద్రవ్యాన్ని కూడా ఆ యొక్క దీన్ని కూడా దాంట్లో తిరిగి నింపుతారు. అంటే పాతది ప్లస్ కొత్తది రెండు కలిసి దాంట్లోనే ఉంటాయి. ఇది జీర్ణోద్ధార కార్యక్రమం. మరి అంత శక్తి మనం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కేవలం గుళ్ళోకి పోయి 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి చాలు. ఆ మూర్తులలోంచి కొన్ని కొన్ని సూచనలు వస్తుంటాయి మనకి. చేతి గడియారం ఉంటుంది, దాని శబ్దం ఎప్పుడు వినబడుతుంది మనకి? బజారు పోతే వినబడుతుందా? అంగడికి పోతే వినబడుతుందా? సినిమా థియేటర్ పోతే వినబడుతుందా? నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన గడియారం శబ్దం వినబడుతుంది. అట్లాగే దేవాలయంలో పోయినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలనుకోండి, ఆ మూర్తులలోంచి కొన్ని కొన్ని సూచనలు వస్తుంటాయి. దానికి ప్రత్యేక ప్రమాణం చెప్తా. ఎగ్జాంపుల్, ప్రూఫ్. మీరు పేపర్లో చూసిండొచ్చు, లేదా టీవీలో వినిండొచ్చు, లేదా మీ మొబైల్లో ఎవరైనా మీకు పంపించిండొచ్చు. ఫలానా ఆయన శ్రీశైలంలో పడుకున్నాడంట రాత్రి పోయి, లేదా తిరుపతికి వెళ్ళి పడుకున్నాడంట, యాదగిరిగుట్టకి వెళ్ళి పడుకున్నాడంట, జోగులాంబ వెళ్ళి పడుకున్నాడంట. అక్కడ ఆయనకి ఆ స్వామివారు అమ్మవారు వచ్చి కళలో నేను ఫలానా భూమిలో ఉన్నాను, ఫలానా పుట్టలో ఉన్నాను, బావిలో ఉన్నాను, పొలంలో ఉన్నాను, నన్ను తీసి ప్రతిష్ఠ చేయమని చెప్పి వినలేదా? చూడలేదా? చాలా జరిగినాయి కదా. ఆయనకి ఎట్లా వచ్చింది ఆ సూచన? బజారు పోతే వచ్చిందా? అంగడికి పోతే వచ్చిందా? సినిమా పోతే వచ్చిందా? ఎక్కడైతే క్షేత్రం ఉంటుందో, అందుకని ఏం చెప్తామని పెద్దలు, క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ నిద్ర చేయండి. ఇక్కడ హోటల్లో లాడ్జిల్లోగా చేయాల్సింది. క్షేత్రంలో పడుకున్నప్పుడు ఆ మూర్తుల ద్వారా మనకి అమోఘమైనటువంటి శక్తి సూచనలు వస్తుంటాయి. దాన్ని మనం పట్టుకొని వెళితే చాలు, అద్భుతంగా మన జీవితం ముందుకు వెళ్తుంది. ఇది దేవాలయం యొక్క శక్తి, గుర్తుపెట్టుకోండి. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ శక్తి మనకి ఇస్తున్నప్పుడు మనం ఆ అమ్మవారికి ఏం చేయాలి? ఆ స్వామివారికి ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలా వద్దా? మీరు బస్సులో పోతుంటారు, మీరు నిలబడి ఉంటారు, సీట్ లేదు, ఎవరో కొద్దిగా జరిగి సీట్ ఇచ్చారనుకోండి కూర్చోండి అని, మీరు ఏం చేస్తారు? థ్యాంక్స్ అంటారు. మరి చూసారా, ఒక 10 నిమిషాలు అరగంట కోసం సీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తున్నారు. మరి ఆ స్వామివారు అమ్మవారు మనకి మంచి మంచి ఆలోచనలు ఇస్తున్నప్పుడు థ్యాంక్స్ చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? వద్దన వాళ్ళు చేతులు ఎత్తండి. అగో వద్దన వాళ్ళు అంటారు, మాకేం వద్దు కదా, చిన్న నా పుట్టకు శ్రీరామ రక్ష చాలు. ఇట్లా చెప్పాలి థ్యాంక్స్ అంటే. గురువారంలో మొదటి అక్షరం ఏమిటి? గుడిలో మొదటి అక్షరం ఏమిటి? సరిపోయినాయి రెండు. ఇప్పుడు గురువారం నాడు గుడికి వెళ్ళండి. చిన్న గుడినా పెద్ద గుడినా శుభ్రంగా చేసి రండి. 5 నిమిషాల 10 నిమిషాల అరగంటలా మీ ఇష్టం. ఏదో చిన్న గుడికో పెద్ద గుడికో మీ ఇష్టం. ఇది పెట్టుకోండి, నియమం పెట్టుకోండి. నేను గురువారం రోజు గుడికి వెళ్తా, పొద్దున సాయంత్రం మీ ఇష్టం. శుభ్రం చేసిరండి మంచిగా. అక్కడ చెత్తపడి ఉంటుంది, లేదా చెప్పులు ఇష్టమైన వదిలిపెట్టింటారు, మెల్లగా చెప్పులు ఒక దగ్గర పెట్టిరండి. చిన్న చిన్న పనులేదు, బూజు ఉంటుంది అక్కడక్కడ దులిపిరండి, చెత్త ఊడ్చిరండి. ఇవన్నీ దేవాలయాన్ని మనం పెట్టుకున్నట్టే ఖచ్చితంగా మీరు ఏం చేయగల మాట్లాడుకొని పని చేసుకుంటారండి. ఆ అమ్మవారి కానీ స్వామివారి కానీ మంచి మంచి ఆలోచనలు ఇస్తారు. దండగా నీ ఉండేవమ్మా, ఎంత గొప్ప మనసు నీది మాయమ్మ. నీ
అందరి బంధువై అవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ కరుణ లేకుంటే బ్రతికే బరువవ్వు నీ చలువ లేకుంటే ఊరే తెరువవ్వు కంటి ఈశుని ముత్తుల బిడ్డ పూలేలేటి నల్ల ఓషమ్మ నిన్ను నమ్ముకున్న భక్తులమమ్మ కంటికి రెప్పోలే కాపాడవమ్మా అందరి బంధువై అవని అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ బంధువై ఎవరి అందు పోషమ్మ అవతరించిన దేవతవమ్మ పోషమ్మ మమ్మ మాయమ్మ నల్ల ఓషమ్మ పోషమ్మ ఆత్మగల్ల తల్లి నీవేనమ్మా పోషమ్మ మాయమ్మ